అంటే మాంగళ్య దేవతగా సూత్రాలని పూజ చేస్తారు. మనకు చిన్న ఆచారం ఉంది. ఆ ఆచారం వ్యర్థం కాదు, సాంప్రదాయం. ఎందుకని సువాసుల దగ్గరికి వెళ్ళి ఈ మంగళసూత్రమును ఆనిస్తారే, ఎందుకని మీరు సువాసులమ్మ చాలా కాలం నుంచి వివాహం చేసుకుని ఆనందంగా ఉన్నారు కనుక మీరు ఆచరించేటువంటి తపస్సులో కానీ ఏదైనా శక్తి ఉంటే ఆ శక్తి కూడా దీనికి రావాలి అనే భావన. ఈ నక్షత్రం మాత్రం ఏదో వెనక నుంచి ఎలా చల్లేస్తున్నాళ్ళండి. ఈ నక్షత్రానికి శక్తి ఉంటే ఉంటుందో లేకపోతుందో తర్వాత సంగతి. కానీ ఆవిడ యొక్క మంగళసూత్రం అలా ఉంటుంది కనుక చాలా కాలం నుంచి ఆ మహాతల్లి అలా ఉంటుంది, స్త్రీ అలా ఉంది కనుక అందుకొచ్చి ఆ మంగళసూత్రమునికి ఆనించడం దీనికి ఆచారం ఏర్పడింది. ఆచారం తప్పు కాదు. ఆచారాలు కొన్ని చోట ఉన్నాయి, కొన్ని చోట్ల లేవు, వదిలేసేయండి. ఇక ధర్మశాస్త్రం ఎందుకు పుట్టింది అంటే అందుకోసమని మాత్రమే పుట్టింది. మరొక ధర్మం ఎందుకో తెలుసా, ఇతరమైనటువంటి విషయాల కన్నా కూడా స్త్రీకి కూడా కేవలం సౌభాగ్యం అనేది కేవలం పురుషుడి వల్లనే వస్తుంది. సౌభాగ్యం పురుషుడు ఉన్నంత వరకే సౌభాగ్యం ఆవిడికి. అదృష్టమే తప్ప సౌభాగ్యం అనేది మాత్రం పురుష స్వరూపం. అంతవరకు మాత్రం సౌభాగ్యం అనే పదం లేదు. ఎంచేత వివాహం అయితేనే తప్ప సౌభాగ్యవతి కాదు. సౌభాగ్యవతిగా ఉండాలి అంటే సౌభాగ్యవతిగా ఆవిడకి కూడా అమ్మవారిగా కూర్చోబెట్టుకుని ఏదో పూజ చేసుకుని వాయనం ఇచ్చుకుని నమస్కారం చేసి ఏదో ప్రసాదం ఆవిడ దీనికి ఆశీర్వదనం చేస్తే వేయించుకోవడం ఇదంతా పెళ్ళైనటువంటి పిల్లకి. ఎంత 10 ఏళ్ల పిల్లకి పెళ్ళైనా సరే ఆ పిల్ల చేతనే అలా చేయించుకోవాలి. ఆ తర్వాత భర్త గారు మధ్యలో ఎప్పుడైనా వెళ్ళిపోతే ఇక ఆవిడికి లేదు. ఏమండి ఎప్పుడుందండి సౌభాగ్యం అనేటువంటి స్వరూపం? సౌభాగ్యం పురుషస్వరూపం, పవిత్రత పురుషస్వరూపం, సౌందర్యం పురుషస్వరూపం. సౌందర్యం కూడా అందం కూడా కేవలం మగవాడిదేనండి మహాప్రభు, ఆడవాడిది కాదు. ధర్మశాస్త్రం అంతే. ధర్మశాస్త్రికి చెబుతున్నాను తప్ప పరమార్థం మాత్రం అక్కడ పరమార్థం మాత్రం కాదు. అందులో ఆ కారణం చేత పరమార్థం అనేది అలా ఉంది. శుచిర్భూత, పవిత్రతగా ఉండాలన్నా పురుషుడే పవిత్రుడు, స్త్రీ మాత్రం పవిత్రత కాదు. సౌభాగ్యం పురుషుడే. అలాగే వంట కూడా పురుషుడిదే మహాప్రభు. 40వ పాకం అనే వాడిదే పవిత్రత. వాడే వంట చేయవస్తేనే పవిత్రత. ఈ స్త్రీ వంట చేస్తే మాత్రం పవిత్రత కాదు. ధర్మం ఒప్పుకోదు, ధర్మం ఒప్పుకోదు. అంతేగాని అలవాటుగా వంట చేయించుకోవచ్చు, తినచ్చు. నేనేం తినద్దంటలేదు మహాప్రభు. ఆ ధర్మశాస్త్రం మాత్రం పవిత్రత అనేది ఉందా అంటే లేదు అనే ఒప్పుకోవాల్సిందే. ఆ కారణం చేత అలా చెప్పాడు. పురుషుడికి చూడండి ఎన్ని భాగములు ఇచ్చాడో. ఆ కారణం చేత మాంగళ్య పూజ అయిందండి. దీని మీద ఏదైనా వెయ్యాలి కదలం కదా, అలాగే కూర్చున్నామో వచ్చేస్తుంది. మమ జీవన హేతున అని మనం అందరం కూడా సుధారణం చేసేటప్పుడు అదే మంత్రం వారు చెప్పేది కూడా అదే. మాంగళ్యం తంతునానేన లోకజీవన హేతున, పరమాత్మకి మాత్రం. అంటే ఈ సృష్టి ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటి యావత్తు కూడా క్షేమంగా ఉండాలి అంటే నువ్వు నేను ఉండాలి. మన ఇద్దరం లేకపోతే ఇది మాత్రం జరగదు. అందువల్ల లోకజీవన హేతున కంఠే భద్రామి శుభగే త్వంజీవ శరదాం, అదంతా మామూలేక త్వంజీవ శరదాంశతం. ఆ కారణం చేత కేవలం సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడంలో విశేషం ఏమిటయా అంటే అది ఇక మీరు చేయించుకోండి. మా పురాణం మాదే, ఇక మీదే. ఇక మీలో మేము పరిచయం మీకోసం మాత్రమే ఆగం. ఇక మా కార్యక్రమం ముందు వెళ్ళిపోతుంది. అనంతరబంధున అలాగే సూత్రధారణ చేసేటప్పుడు కూడా 3 మంగళ సూత్రములు ఉంటాయి భద్రాచలంలో. అక్కడ 3 ఎందుకు పెట్టారంటే మహానుభావుల కోసం, భక్తుల కోసం కూడా ఒకటి భక్తుడు చేయించినటువంటిది. ఆ కబీర్ దాస్ గారు, రామదాస్ గారు వీళ్ళంతా కూడా ఆనాటి నుంచి కూడా ఉందట మహాప్రభు. అక్కడ నేను అక్కడ కామెంట్ చెప్పినప్పుడు అక్కడ కేవలం ఈ దశమహారాజు గారు కొడుకు అనేటువంటి సంకల్పమే లేదు. అక్కడ కేవలం పరమాత్మ అనేటువంటి సంకల్పమే తప్ప ఇతరమైనటువంటి మానవ సమాజంలో ఇతరమైనటువంటి వాలావారి కొడుకు బలానవారి కొడుకు అనేటువంటి ఈ దేహధారణను బట్టి దేహాన్ని గురించి మాత్రం ఇక్కడ సంకల్పం అనేది లేనే లేదు. ఆ కారణం చేత సరే పెళ్లివారిది, ఆడవారి పెళ్లివారిది ఒకటి, మగ పెళ్లివారిది ఒకటి, మధ్యలో ఆయనది కూడా ఒకటి రామదాసు గారిది. రామదాసు గారు కూడా ఒకటి చేసుకున్నాడు. కానీ 3 సూత్రములు ఉంటాయి ఇక్కడ.
భద్రాచలంలో 3 సూత్రములు కడతారు మహాప్రభు. సరే, ఇప్పుడు టీవీలో చూస్తున్నాం కదా దాన్ని, ఇక్కడ అక్కడే కూడా చూశాను నేను. ఆ కారణం చేత ధర్మశాస్త్రం అనేది అక్కడ అలా ఉంటుంది. లోకజీవన హేతునా కంఠే భద్రామి శుభగే. అందుకనే మాంగళ్యం గనక ఆయన క్షేమంగా ఉన్నాడు అంటే మాంగళ్యం గొప్పది అంటుంటారు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా. సూత్రం కట్టేటప్పుడు అంటాడు పెళ్లి కొడుకు, మమ జీవన హేతున, ఇక్కడి నుంచి నా బతుకు నీ మీద ఆధారపడుందని ప్రమాణం చేస్తున్నాడు. చెప్పండి ఇప్పుడు. అదే మంత్రంలో తప్పు లేదు కదా, మంత్రం అంతే, అర్థం చెబుతున్నా ఇప్పుడు. ఆ మంత్రానికి అర్థం ఏమిటి? మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున. సరే, పరమాత్మ కనుక లోకజీవన హేతున అన్నారు, అది విషయం వదిలేసేయండి. పరమాత్మ విషయం లేద్దాం, మన విషయానికి వస్తాం. మనమంతా కూడా మరి సూత్రధారణ చేస్తున్నాం కదా. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున. మమ జీవన హేతున, నేను జీవించడానికి కారణం ఏమిటయా అంటే నీ మాంగళ్యమే. ఆవిడ మంగళసూత్రం కట్టిదిరా బాబు, అందుకనే వాడు క్షేమంగా ఉన్నాడు రా అంటారు. వాడికి ఏదైనా ప్రమాదం జరిగి వాడు కనుక క్షేమంగా ఉంటే ఆవిడ మంగళసూత్రం కట్టిదిరా, ఆవిడ మంగళసూత్రానికి ఉంది ప్రభావం అని. ఆ కారణం చేత మంగళసూత్రమును ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్త్రీలు అనేవారు ఎంతో జాగ్రత్తగా దాన్ని కాపాడుకునేటువంటి భావన దానిలో ఉంది సుమా. ధర్మం కూడా అందుకే పుట్టింది అనేటువంటి విషయాన్ని మహానుభావులు మనకు జ్ఞాపకం చేస్తారు. స్త్రీకి మాంగళ్యం ఎంతో, ఇది కూడా పురుషుడికి కూడా యజ్ఞోపవీతం. అంత జాగ్రత్తగా చూసుకునేటువంటి బాధ్యత వాడికి కూడా ఉంటుంది. ఆ యజ్ఞోపవీతమే లేకపోతే కర్మే లేదుగా, వీడు కర్మభ్రష్టుడే ఎందుకు అన్నాడుగా. ఆ కారణం చేత యజ్ఞోపవీతాన్ని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. తరంబ్రాలు పోసేటప్పుడు కూడా పరమాత్మ నెత్తి మీద మనకు పోసే యోగం లేదు, అధికారం లేదు మనకు. మనకు ఎక్కడుందండి అధికారం? పరమాత్మకి చూపించి పాదారవిందములు పోయడమే. శఠారి పెట్టి శఠారి మీద పోయిస్తారు వైష్ణవులు. అసలే వైష్ణవాలయాల్లో వారు మాత్రం పోయిస్తారు. కానీ ఇటువంటి చోట్ల కూడా ఇప్పుడు కూడా ప్రతిమ ఉన్నప్పటికీ కూడా ప్రతిమ నెత్తి మీద మాత్రం ఎప్పుడూ కూడా తరంబ్రాలు పోయడానికి వెళ్ళలేదు. తరంబ్రాలు అక్కడ చూపించడం పరమాత్మకి వారి పాదముల మీద ఉంచడమే. భక్తుడు 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 మాత్రమే ఇచ్చాడు, భక్తుడు ఇస్తున్నాడంతే. అంతేగాని కేవలం అక్కడ పరమాత్మకే విలువ. అందుకనే పరమాత్మకి ఇచ్చే డబ్బు ఏదైనా ఉంటే దాత అని రాయకూడదు అక్కడ బోర్డు మీద. వీడు దాత, పరమాత్మ అందుకో వీడి పుచ్చుకోవడం కోసం కూర్చున్నట్టండి సిద్ధంగా. దూరానికి వీడు దాత, ఈ స్తంభానికి వీడు దాత, 150 రూపాయలు దుఃఖమాల దాత. ఏమండి వీడి దాత, వీడికి ఎక్కడ ఇచ్చాడండి? భగవంతుడు ఇచ్చాడు వీడికి. భగవంతుడు ఇచ్చాడు కనుక వీడి భక్తితో సమర్పించుకున్నాడు ఆ 150. ఆ భగవంతుడు ఇచ్చాడు వీడికి, అందులోంచి 150 రూపాయలు అందులో భక్తుడు సమర్పించుకున్నాడు తప్ప దాత అని మాత్రం రాస్తే ఒక మహానుభావుడు వెళ్ళి కొట్టేయండి రా, ఎవరా రాసిందనంతే. ఎవర్రా రాసింది అన్నాడంతే. వెంటనే దాన్ని తప్పుగా శంకించాడు. అందుకనే ప్రతి విషయంలోనూ కూడా తప్పు పడతారేమో అనేటువంటి జాగ్రత్తలో మనం ఈ ప్రతి విషయాన్ని కూడా మాట్లాడినా చెప్పినా వ్రాసినా అంత జాగ్రత్తగా రాయవలే, అంత జాగ్రత్తగా ధర్మం చేయవలే. ఆ కారణం చేత కేవలం భక్తుడు సమర్పించుకున్నాడు. భక్తులు ఇప్పుడు సమర్పించారు, భక్తులు వస్త్రములు ఇచ్చారు, భక్తులు ఇతరమైనటువంటివన్నీ కూడా ఇస్తున్నారు. పరమాత్మకి భక్తులే తప్ప వీళ్ళంతా పరమాత్మకి దాతలు మాత్రం కారు. వీడి దగ్గర పుచ్చుకునేటువంటి పాపం మహానుభావుడు పరమాత్మ మాత్రం వీడి దగ్గర కేవలం అడుక్కుంటాడు ఆ వేళ రూపాయి కోసమని, అందుకోసం మాత్రం కాదు. ప్రతి విషయాన్ని కూడా అలా మనం జాగ్రత్తగా చూడాలి అని ధర్మాన్ని మనకు జ్ఞాపకం చేశారు. సరే, అనంతరవందన మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా అని మనమంతా చెప్పినట్టుగా పరమాత్మ కూడా పరమాత్మ ధర్మశాస్త్రం కలిసిరా లోకజీవన హేతునా కంఠే భద్రామ శుభగే త్వం జీవ శరదామ శతము. నేను ఆ కారణం చేత ఈ కంఠంలో ఇక తగిలిస్తున్నాను, దీనివల్ల లోకాలను పరిపాలించే బాధ్యత నీది అన్నారు. సీతాయా చరితం మహత్. రామాయణం కేవలం రామచంద్రమూర్తి కథ కాదు, సీతామాత యొక్క పాతివ్రత్య మహిమ. సీతాయాశ్చరితం మహతు, దానికి టైటిల్ ఇచ్చారు మహాప్రభు, సీతాయాశ్చరితం మహతు. రామచంద్రమూర్తి యొక్క కథాగానం కన్నా సీతామాత యొక్క పాతివ్రత్యమే ఆధారం సమా అని. అక్కడి నుంచే సీతారాములు సీతనే పేరు ముందు ఉంటే తప్ప రాముడనే పేరుకి విలువే లేదు మహాప్రభు. ఆ కారణం చేత అటువంటి కళ్యాణ మహోత్సవం ఆనందదాయకంగా జరిగింది. సమస్తమైనటువంటి ఋషీష్ఠులంతా కూడా ఆశీర్వదనాలు చేశారు. అప్పుడే ఆశీర్వదం చేశాడు మహానుభావుడు ఎవరు? విశ్వామిత్ర మహర్షి గారు. ఆయన డ్యూటీ అయిపోయింది. ఆయన డ్యూటీ అయిపోయింది కదండి. ఎంతసేపు ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవం ఎప్పుడు చేస్తానా అనేటువంటి ఆదుర్దాతో ఉన్నాడు కనుక ఆయన మహానుభావుడు అయినటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. ఆ అనంతరమందున ఆయన హిమాలయాలకు బయలుదేరి వెళ్ళిపోయినాడు. ఆయన ఇక లేడు ఇక్కడ. ఇంక తర్వాత విశ్వామిత్రుని యొక్క మాటే లేదు.
రామచంద్రమూర్తి బయలుదేరడానికి కానీ బయలుదేరే సమయానికి కానీ ఎక్కడా లేడు వీడు. పరమాత్మ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, పుష్పోక్షను కురిపించారు. దేవతలంతా కూడా సమస్తమైనటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవందు రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మహోత్సవానికి సమస్తమైన వృక్షములు కూడా పుష్పములతో నిండి ఉన్నాయట. ఫలములతోనూ నన్నైనా కోసుకుంటాడేమో, కనీసం నన్నైనా పరమాత్మకి ఇవాళ అర్చిస్తాడేమో, ఆరాధిస్తాడేమో, పరమాత్మకి ఉపయోగపడ్డాన్ని అవుతాను కదా అని అందుకోసమని ప్రతి పుష్పము కూడా అలా పుష్పించి ఉందట. ప్రతి పుష్పానికి ఫలములు కనిపిస్తూనే ఉన్నాయట. రావణాసుడి యొక్క లంకా సామ్రాజ్యంలో కూడా అలాగే ఉంటాయి. అవి భయపడి 6 ఋతువులు ఒకే పర్యాయం ఉంటాయి రావణాసుడికి. అంతేగాని వసంత ఋతువు తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకో ఋతువు వస్తుంది, ఆ తర్వాత వర్ష ఋతువు వస్తుంది, అలా లేదు మహాప్రభో. షడ్ఋతువులో కూడా రావణాసుని యొక్క అధీనంలో ఒకే పర్యాయం ఉంటాయి. షడ్ఋతువులు కూడా ఉంటాయి కనుక షడ్ఋతువుల్లో కూడా పూచేటువంటి పుష్పములు ఫలములు అన్నీ కూడా అలా కనిపిస్తూ ఉంటాయట మహాప్రభో. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్కేయం పురీభవేత్తు అనుకున్నాడు స్వామి హరమాహ. ఇది లంకంటే స్వర్గోయం దేవలోకోయం, ఇది దేవతలు ఉండేటువంటి లోకమైనా కావచ్చు లేదా స్వర్గలోకం కావచ్చు. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్కేయం పురీ భవేత్తు, ఏదైనా కావచ్చురా, ఇది మాత్రం లంక కాదురా, ఇది లంక, ఇది రావణ రాజ్యమా కాదు అనుకుంటున్నాడు బాబం మహానుభావుడు. సరే అక్కడ విషయం లేండి, వదిలేస్తున్నాను, ఒక్క ముక్కే అని వదిలేశాను. స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్కేయం పురీ భవేత్తు. రామచంద్రమూర్తి యొక్క కళ్యాణ మహోత్సవానికి కూడా ఏదో శబ్దం మహాప్రభు. మీరు బయట చుట్టుపక్కల ఎక్కడ మాట్లాడినా నాకు ఎలా వస్తుంటాయంటే వరుసనే ఇక్కడ కూర్చున్నప్పుడు నేను మాట్లాడేది మీకు వినిపించినప్పుడు అవి మాత్రం నాకు అప్పుడప్పుడు మధ్యలో ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి మహాప్రభు. ధర్మశాస్త్రం ఎందుకయ్యా అంటే నాకు ఇబ్బంది కలుగుతుందని కాదు, నాకు ఇబ్బంది కలిగితే మీకే ఓ ధర్మం పోతుంది. నేను చెప్పేదాలో ఓ ధర్మం పోతుంది. కథ మాత్రం చెప్పేస్తాను, కథకేముందండి 5 నిమిషాల్లో పూర్తి చేస్తాను, అయిపోతుంది. కాదు, ధర్మం చెప్పవచ్చినప్పుడు ఒక ధర్మాన్ని గురించి ఆలోచిస్తుంటే ఆ మనస్సు దాని ఎందే కేంద్రీకృతమై ఉంటేనే కేవలం ఆ కథాభాగం అలా నడుస్తుంది. మధ్యలో కనుక ఏమైనా శబ్దం వచ్చినా, ఇతరమైనటువంటి సంఘర్షణ, ఇతరమైనటువంటి వాక్కులు ఎవరైనా వినిపిస్తే వెంటనే ఒక ధర్మం పోతుంది. ఒక ధర్మాన్ని వినేటువంటి అవకాశం మీకే పోతుంది, నష్టం మీకు కానీ నాకు కాదు మహాప్రభు. 15 సంపూర్ణ రామాయణాలు చెప్పాను ఇప్పటికీ. 15 సంపూర్ణ రామాయణం అంటే 15 సార్లు ఈ 6 కాండలని కూడా చెప్పాను. సుందరకాండలో 700లో చెప్పేశాను మహాప్రభు. సుందరకాండకి లెక్కే లేవు. ఆ కారణం చేత అటువంటి ధర్మశాస్త్రం చేత ఒక ధర్మశాస్త్రంలో ఒక ధర్మం పోతుంది. పరమాత్మ మాంగళ్యం తంతునానైనా నిజమైనటువంటి రకంగా మొత్తం మీద కళ్యాణ మహోత్సవం యావత్తు కూడా పూర్తయింది. సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆశీర్వదనం చేశారు, అప్సరసలు ఆడారు. సమస్తమైనటువంటి యక్ష కిందర కింపురుష సిద్ధ సాధ్యాది జాతులు అంటే మానవ జాతి పైన 5 జాతులు ఉన్నాయి, పైన 4 ఉన్నాయి. 4 దాటితేనే 5. ఎందుకో తెలుసా? ఒక ధర్మం చెప్పనా? యక్ష కిందర కింపురుష దేవతలు అక్కడి నుంచి ఆ 4 ఉన్నాయి, పైన జాతులు కింద 4 ఉన్నాయి. మధ్యలో ఉంది మానవ జాతి. అందుకనే మధ్యలో ఉన్నాడు కనుక మానవుడికి త్రాసు వలె అటు అంకుతుందో ఇటు అంకుతుందో వీడికి తెలియదు. అందుకోసమని జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోరా అనే ధర్మాన్ని మహానుభావులు జ్ఞాపకం చేశారు. వెనక్కి కుంగిందా తిరిగి క్రిమికీటక జన్మో లేకపోతే పక్షి జన్మో మృగజన్మో ఏ జన్మ వస్తుందో నీకు తెలియదు. అంతవరకు మాత్రం శిలాజన్మలుగా ఎదుగు ప్రారంభించి అనంతరముందు వృక్షజన్మ, ఆ అనంతరముందు ఇతరమైన జన్మ, ఆ చతుష్పాద్ జంతువులు, అక్కడి నుంచి అలా క్రమేపీ వచ్చాడు బాబు. కష్టపడి మానవ జన్మ వరకు వచ్చావు. కానీ మానవ జన్మలో పరమాత్మ జ్ఞానాన్ని కూడా అనుగ్రహించాడు. ఈ జ్ఞానాన్ని కనుక సక్రమంగా వాడుకోపోయినావా కిందకి వెళ్ళిపోతావు, సక్రమంగా వాడుకున్నావా పైకి వెడతావు. పైకి వెళ్ళావా పైన 4 జన్మలు ఉన్నాయి. మళ్ళీ యక్ష కిందర కింపురుషాది జాతులలో 4 జన్మలు ఉన్నాయి. 4 జన్మల తర్వాత ఈ చుక్కలు కనిపిస్తున్నాయే, ఈ వీడు కూడా అక్కడ ప్రకాశమానంగా ఆ లోకంలో ఉంటాడు. ఆ ఒక చుక్క కనుక రాలిపోయింది అంటే వీడి జీవుడికి ముక్తి కలిగినట్లు. అంతవరకు ఈ జీవుడు కూడా వస్తూనే ఉంటాడు మహాప్రభో. ఒక చుక్క రాలిపోతుంది, నక్షత్రాలు అంటే నక్షత్రాలు 27. ఇన్ని చుక్కలు ఉన్నాయి బాబు ఆకాశం నిండా. ఇన్ని చుక్కలున్నాయంటే వాళ్ళు అక్కడ ఆ స్థితికి చేరిపోయిన వాళ్ళు పరమాత్మని ధ్యానం చేసుకుంటూ వారి శరీరం యొక్క కాంతి అలా కనిపిస్తుంది. వారి శరీరం యొక్క కాంతి మాత్రమే ఆ దేహకాంతి మనకు అలా కనిపిస్తుంటుంది కనుక నక్షత్రాల వలె అది కూడా నక్షత్రాల వలె కనిపిస్తూ ఉంటాయి. కానీ చివరికి మాత్రం ఆ శరీరమును పరమాత్మ యందు విలీనమైపోతే ఆ జీవుడు అప్పుడు శరీరం మాత్రమే రాలిపోతుంది. అప్పుడు చుక్క రాలిపోయిందంటారు.
అది వారికి ఆఖరికి ముక్తి. ఆ ముక్తి అంటే అక్కడుంది, ఇక్కడ లేదు మహాప్రభు ముక్తి. కబుర్లు చెబుతూ ఉన్నాం, ఇతరమైన కళాకలాపాలు, ఇతరమైనటువంటి వ్యవహారములు, ఇతరమైనటువంటి ఆదుర్దాలు వీడికి లక్ష్యం ఉంటాయి మహాప్రభు. పరమాత్మ యొక్క కళ్యాణ మహోత్సవం అలా జరిగింది. అనంతరం ముందు విశ్వామిత్రుడు మహానుభావులందరూ కూడా, వశిష్ఠాదులందరూ కూడా ఆశీర్వదనం చేశారు. అంచేత సమస్తమైన కార్యక్రమాలకు చిట్ట చివరికి ఆశీర్వచనం ఉంటుంది, బ్రాహ్మణాశీర్వచనం. ఎంచేత సమస్తమైన లోపములను తీర్చేది ఆశీర్వచనం ఒక్కటే. ఆశీర్వచనమే లోపాలు తీర్చేది. ఈ చేసిన దాల్లో ఏ లోపములు ఉన్నప్పటికీ కూడా ఆ లోపములనే కూడా ఆశీర్వచనంతో పోతాయి. యోవైతాం బ్రహ్మణో వేద అంటే బ్రాహ్మడు కనుక మంత్రపఠనం చేస్తే సరస్వతీదేవి నాలుక మీదికి వచ్చి తాండవిస్తుంది. అందుకోసమే మంత్రంతోనే ప్రారంభిస్తాడు మహానుభావుడు బ్రాహ్మడు. ఆ కారణం చేత అప్పుడు ఆశీర్వచనం చేస్తాడే. ఆ ఆశీర్వచనం బ్రాహ్మణాశీర్వచనంతో సమస్తమైనటువంటి కార్యక్రమంలో కూడా పూర్తి అయినట్లే. అలా పూర్తి చేస్తారు. ఆ ఆశీర్వచనం కోసమే అందరూ కూడా పాపం తాతావాడుతూ ఉంటారు. ప్రతి విషయం కోసం కూడా ఆశీర్వచనం ఊరికే చేయించుకోకూడదు కనుక వాడికి ఉన్నటువంటి 10-15 ఏదో వాడి శక్తిని బట్టి ఆ అనంతరం ముందు ఇస్తాడు తప్ప నువ్వు ఇస్తే నేను చేస్తాను అనేటువంటి ఆచారం మాత్రం బ్రాహ్మడికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేదు. వీడు చేసేయడమే. ఆ తర్వాత చేసే సక్రమంగా ఇస్తాడో ఇవ్వతే పోతారా దానికి. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా సక్రమంగా మాత్రమే మనకు ఉన్నటువంటి శక్తిని బట్టి శక్తికి మాత్రం లోపం లేకుండా అలా ఇస్తూ ఉండవలసిందే. ఆ బ్రాహ్మణాశీర్వచనంతో విశ్వామిత్ర మహర్షి గారు ఆ మహానుభావుడు ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయినాడు. రామచంద్రమూర్తి గారు ఇత్యాది మహానుభావులందరూ కూడా దశరథ మహారాజు గారు బయలుదేరండి అన్నారు. మంచి ముహూర్తం చూసుకున్నారు. సరాసరి బయలుదేరారు. గృహప్రవేశమునకు అయోధ్య నగరానికి వెళ్ళొద్దని మరి గృహప్రవేశమునకు బయలుదేరారు. అలా బయలుదేరి వెడుతూ ఉండగా మధ్యలో మహత్తరమైనటువంటి తేజస్సు, అలా పెద్ద తేజస్సు కనిపించింది. కనిపించేటప్పటికల్లా కళ్ళు మూసుకున్నాడు దశమహారాజు గారు. దశమహారాజు గారు కళ్ళు మూసేస్తున్నాడు. మహాప్రభో ఏమిటో పెద్ద కాంతి కనిపిస్తోందండి అన్నాడు వశిష్ఠ మహర్షిని. ఏం కాంతి కాదయ్యా, మహానుభావుడు భార్గవుడు వస్తున్నాడయ్యా, భార్గవరాముడు అన్నాడు. అయ్యో ఆయనే వస్తున్నాడా మహాప్రభో అన్నాడు. బ్రాహ్మణ మీదకి ఆ క్షత్రియుల మీదకి దండెత్తి సమస్తమైనటువంటి రాజ్యమును కూడా ఆయనే అధీనంగా తీసుకుని ఆయనే పరిపాలన చేశాడు మహానుభావుడు భార్గవుడు. ఆ కారణం చేత పరశురాముడు, ఆ కారణం చేత పరశురాముని యొక్క కీర్తికి, పరశురాము యొక్క ధాటికి ఇక్కడ వీడాగలేడు. ఆగలేక మహాప్రభో బాలానాం అకృత విద్యానాం అభయం దాతుమర్హసి మహాప్రభో, మీరు బ్రాహ్మణోత్తముడు మహాప్రభో. బాలానాం అకృత విద్యానాం, ఇంకా మా వాళ్ళకి చదువు పూర్తి కాలేదు మహాప్రభో, చిన్నతనం, చిన్న వయస్సు, అటువంటి వాళ్ళకితో మీరు వచ్చి కలియబడితే మహాప్రభో, మీతో యుద్ధం చేసే శక్తి మావాడికి ఉందా? లేదు. బాలానాం అకృత విద్యానాం అభయం దాతుమర్హసి, అభయం ఇవ్వండి మహాప్రభో. ఎంచేదంటే ఇంకా కంకణాలు కూడా విప్పలేదు, ఇంకా గృహప్రవేశం కూడా కాలేదు మహాప్రభు అన్నాడు. నీతో మట్టదేమిట్రా అన్నది. నీతో మట్టదేమిట్రా, చీరలు కట్టుకుని ఆడవాళ్ళ గాజులు దొడుక్కుని ఆడవాళ్ళలో దూరాడు దశరథ మహారాజు గారు. ఆడవాళ్ళలో దూరావు, అది పోరా నీతో మాట్లాడేది పోన్నాడు. అలా తోలేశాడు అవతలకి. ఇక వశిష్ఠ మహర్షి గారే ఉన్నారు. మహాప్రభు ఏం భయం లేదు, ఆగండి ఆగండి అంటున్నాడు. ఎవరయ్యా? రాముడు అన్నాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు ఒక పర్యాయం ఎవరయ్యా? రామచంద్రమూర్తి ఎవరో ఉన్నట్టు ఇక్కడ రాముడేడి శివధనస్సుని ఎక్కుపెట్టారట కదా. ఆ పరమేశ్వరుని యొక్క శక్తి సామర్థ్యములను తానే కూడా చూశారట. ఏదో చాలా కీర్తిగా కనిపిస్తోంది. ఇంకో వైష్ణవ ధనస్సు ఉంది నా దగ్గర కూడా. అది ఎవరిచ్చారు? విష్ణుమూర్తి గారు ఆనాడు శివకేశవుడు పోరాడినప్పుడు కేశవుడు మాత్రమే, శివుడు మాత్రమే అక్కడ నిమి చక్రవర్తికి ఇచ్చాడు. నిమి చక్రవర్తి తర్వాత ప్రస్తుతం 6వ పురుషుడు పరిపాలిస్తున్నాడు కనుక 6వ పురుషుడి దగ్గర నుంచి పూజ చేస్తున్నారు దాన్ని. నిమి చక్రవర్తికి 6వ పురుషుడు దేవరాతుడు. ఆ దేవరాతుడికి ఇచ్చారు మహాప్రభు పరమేశ్వరుడు. ఆనాటి నుంచి కూడా ధనస్సుని జాగ్రత్తగా పూజ చేస్తున్నారు. దాన్ని ఏదో ఎక్కుపెట్టావుట, దాని శక్తి యావత్తు విలీనం చేసుకున్నావుట, ఏదో బ్రహ్మాండంగా చెబుతున్నారయ్యా, నిన్ను గురించి చాలా గొప్పగా చెబుతున్నారయ్యా. ఏది విషయం చూపిస్తా, నీ పరాక్రమం ఏమిటో చూపిస్తావా అన్నాడు. రామచంద్రమూర్తి అన్నారు, స్వామి మీ వంటి మహానుభావుల దగ్గర నా పరాక్రమం ఏం లేదండి, అందరూ అలా అంటున్నారు తప్ప నాకేమీ లేదు శక్తి సామర్థ్యం అని అడిగిన. ఏం లేదంటే అవేంటి చూపించో అన్నాడు ఆయన. ఆయన నిన్ను నేను సంహరించకుండా, నీతో కలియబడకుండా ఎందుకు ఆగి ఈ మాటలైనా మాట్లాడుతున్నానో తెలుసా అన్నాడు ఆయన. విశ్వామిత్ర మహర్షి గారికి తోడముట్టి పుడుతుందని చెప్పానే సత్యవతి. ఆ సత్యవతికి భర్త అరచీకుడు. ఆ అరచీకుడికి పుట్టాడు జన్మ మహర్షి గారు. అనంతరముందు ఆయన కుమారుడే భార్గవరాముడు. తద్రీత్యా నాకు నువ్వు బంధువు అవుతావయ్యా, అందుకోసమని ఇంతసేపు ఆలస్యం చేశాను.
ఆలస్యం చేసి మాట్లాడుతున్నాను, నీతో ఇంతసేపు మాట్లాడే అవకాశం ఇచ్చాను నీకు అన్నాడు. చిత్తం చాలా సంతోషం మహాప్రభు. బంధువులంటే పరమాత్మను మీరు కూడా బ్రహ్మణోత్తములు, సమస్తమైనటువంటి కళ్యాణ లక్షణములు కూడా కలిగినటువంటి వారు కనుక, పరాక్రమం గల వారు కనుక తప్పనిసరిగా మీ మాట మాత్రం ఆచరించి తీరుతాను మహాప్రభు. చెప్పండి ఏం పని కావాలో చెప్పండి మహాప్రభు అన్నారు. కాదు, ఈ ధనస్సుని పుచ్చుకో తెలుస్తుంది నీ పరాక్రమం ఏమిటో ఇప్పుడు అన్నాడు. అంతే, ఈ ధనస్సుని పుచ్చుకో నీ పరాక్రమం తెలుస్తుంది అన్నారు. వైష్ణవ ధనస్సుని నలం కావాలా? అది కూడా కార్యక్రమం అంటే వివాహ విధిగా ఎలా ఉండవలనో అన్నీ కూడా ఇక్కడ కూడా జరుగుతాయి మహాప్రభు. రామచంద్రమూర్తి కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఆ కార్యక్రమం కూడా పూర్తయింది. అనంతరం ముందు స్వామివారు బయలుదేరి నలుగురు కుమారులతో కూడా దశమహారాజు గారు బయలుదేరి పెడుతుండగా మధ్యలో ఈ భార్గవరాముడు వచ్చాడు. భార్గవరాముడు వచ్చి పరమాత్మను వెంటనే రామచంద్రమూర్తిని అడ్డగించాడు. ఆగవయా అన్నది ఇక్కడ. ఏమిటి పెద్ద నువ్వు మహానుభావుడివా, శోధనస్తుని ఎక్కువ పెట్టావా, నీ శక్తి సామర్థ్యములన్నీ అక్కడ చూపించావా? ఇది ఆ చూపించినటువంటి వాడు ఏదో లోకం కోసం చూపించావా, నీ కోసం చూపించావా? ప్రతివాడు కూడా తలో కాస్త పని వచ్చేటప్పటికల్లా, ఏదో కొంచెం మహిమ కలిగేటప్పటికల్లా అవి పుట్టిస్తాను ఇవి పుట్టిస్తాను, ఆ పని నాది ఈ పని నాది, ఓ అలా పుట్టిస్తాను అని చెప్తుంటాడే. డబ్బులు సంపాదించుకోవడం కోసమని, తన పేరు ఏదో బయటికి వస్తుందని అందుకోసం చేస్తాడు తప్ప అంత పరమోత్తమ కాదయ్యా. పరమాత్మగాడు అంత మాత్రం చేత పరమోత్తముడు గాడు. అందుకనే భగవాన్ అనే పదం మాత్రం ఎప్పుడో కూడా పరమాత్మకి తప్ప ఎవరికీ పనికిరాదు. కృష్ణ భగవానుడికి ఒక్కడికే వాడవలే. ఆయనే పరమాత్మ కనుక ఆ మహానుభావుడికి ఒక్కడికే వాడాలని ఓ చోట ధర్మశాస్త్రం రాశారు మహాప్రభు. ఆ కారణం చేత భగవాన్ అంటే పదం ఆయనకొక్కడికే చెల్లు, మిగతా వారు భగవాన్ కారు తీసే. అంతే, కేవలం మహిమ కలవారు కావచ్చు, మనకన్నా మహిమ కలవారు వారు ఒప్పుకుంటాం. మహిమ లేదని చెప్పట్లేదు మహాప్రభు, మహిమ మనకన్నా ఎక్కువ ఉంది కొంచెం వారికి. నిజంగా సాధన చేస్తున్నారు కనుక, సాధనా దంపతిలో ఉన్నారు, కేవలం దాని ఎందే కృషి చేస్తున్నారు. కొంచెం ప్రభావం కలిగింది కానీ అంత మాత్రం చేత వారికి మోక్షం రాదు, జన్మరాహిత్యం రాదు. ఈ జన్మతో మళ్ళీ జన్మెత్తవలసిందే వారు. మళ్ళీ జన్మెత్తే సమయంలో, ఆ ప్రాణోత్కరణ సమయంలో ఏ భావనతో ఉంటారో, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం, నన్ను ఎలా చూస్తారో నేను కూడా మిమ్మల్ని అలాగే చూస్తాను రా అనే భగవద్గీతలో చెప్పాడే మహానుభావుడు. ఆ సమయంలో కనుక ఏ భావనతో జీవుణ్ణి వదిలేస్తాడో అదే జన్మ మళ్ళీ వచ్చేస్తుంది వెంటనే, ఉత్తరక్షణంలో మళ్ళీ అదే జన్మ వస్తుంది. మళ్ళీ ఆ రకమైన జన్మే. ఆ జన్మలో మళ్ళీ కష్టం అనుభవించవలసిందే, మళ్ళీ రకరకములైనటువంటి బాధలు పడుతుండవలసిందే. మళ్ళీ మామూలేనండి. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పాహి మురారే. పరమాత్మ రక్షించు మహాప్రభు. ఎన్ని జన్మలెత్తినా దీనికి తీరిక మాత్రం లేదు, తీరుబడి అంతకన్నా లేదు మహాప్రభు. తీరుబడి ఎప్పుడయ్యా? నిద్ర ఒకటి, ఆఖరికి మరణం, అంతే. తీరుబడి ఉందా? ఇవాళ ఆదివారం కాదు, సోమవారం కాదు, ఏ వారం అయినా సరే, ఏదైనా సరే తీరుబడి లేదు. ఏదో చాలా బిజీ, దుఃఖమాన బిజీ. ఈ బిజీ అంతా నీతో కూడా వస్తుందా? వచ్చేదో రాందో తెలియదు. కానీ దాని ఎందే లక్ష్యం మాత్రం పెట్టుకుని మానవుడు జీవిస్తున్నాడే, రకరకములైనటువంటి బాధలు పడుతున్నాడే. ఆ కారణం చేత పరమాత్మ అందుకోసమని పుట్టింది ఈ కథ, అందుకోసమని జ్ఞాపకం చేయడం కోసమని. ఇటువంటి కథలు ఎందుకు పోతాయి మహాప్రభు? పరమాత్మను ధ్యానం చేస్తూ కాస్తైనా ఈ దుఃఖమాల సంసారాన్ని వదిలేస్తే, కాసేపైనా వదిలేస్తే, ఈ సంసారం అనేటువంటిది ఎప్పుడూ కూడా అపవిత్రమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. కాతే కాంతా కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కశ్యత్వం వా కుత ఆయాత తత్వం చింతయా వారం వారం. నిజమేమిటో తెలుసుకోరా? అప్పుడప్పుడు కూర్చుని కాస్త నిజమేమిటి, నువ్వెవడవి, ఎక్కడి నుంచి వచ్చావు, ఇక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు, ఎందుకు వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు చెప్పలేవు. నువ్వే చెప్పలేవు. నిన్ను గురించే నీకు తిరిగినప్పుడు ఇక నీ పెళ్ళాం ఎవడో తెలుస్తుందా నీకు? నీ పెళ్ళాం నీకన్నా ముందు పుట్టిందో తర్వాత పోతుందో ముందు పోతుందో తెలియదు. పెళ్లి చేసేదాకా ఎవరో తెలియదు, చేసిన మాత్రం నా పెళ్ళాం అని గంతులేస్తున్నావు. ఏమండి? కాతే కాంత కస్తే పుత్ర, అలాగే కొడుకు కూడా తిరగబడి. అందుకనే సంసారం ఎప్పుడు రా అన్నాడు. కొడుకు ఎప్పుడైతే నీ పని చెప్పలేవయా అంటాడో సంసారంలో వీడు పడిపోయినట్టేటగా, అక్కడే పరిపక్వావస్థ వచ్చేసినట్టే వాడికి. అందుకనే దేశం గనక అరాధికమైతే అలా ఉంటారని రాశాడు మహానుభావుడు. ఎవరు? వాల్మీకి. అయోధ్యకాలంలో వస్తుందండి దేశం అరాధికం అంటే ఏమిటో అక్కడ వస్తుంది, ఆ వేళ చెబుతానులేండి. దేశం అరాధికమైతే భార్యాబిడ్డలు కూడా చెప్పిన మాట వినరు అన్నాడు. ఏమిటండి అని ఆయన అడిగాను. ఆయన అన్నాడు, ఎందుకయ్యా ఇన్ని ఏళ్ళు వచ్చాయి నీకు, ఇప్పుడు రాజ్యం వేరు, ఇప్పుడు మనుషులు వేరు, నీకేం తెలుసు, నీ మాట అయిపోయి కూర్చోవయ్యా అంటుందట పెళ్ళాం కూడా.
అంతవరకు ఆయనతో పాటు సంసారం చేసి ఆయన్ని భర్తగా గౌరవించి ఇన్ని చేసినటువంటి ఆవిడ నీకేం తెలుసునయ్యా అంటుంది చూసారా. అంటే ఆవిడ తెలిసిపోయిందా, నీకేం తెలుసునయ్యా, పిల్లలది రాజ్యం, వాళ్ళంతా చాలా స్పీడు, ఈ కాలం అంతా అలా వెళ్ళిపోతుందయ్యా, నీ మాటలు ఇంకా నీ సంగతి ఏమయ్యా అంటుంది చూసావా. అలాగే కుమారుడు కూడా చెప్పేవలేవయ్యా ఊరుకుందో అంటాడు. నువ్వు చెప్పేవలే ఊరుకోమన్నాడు, చాలు అయిపోయింది, పండిపోయినాడే, ఇక సంసారంలో పూర్తిగా నిండిపోయినట్టే, పండిపోయినట్టే మహాప్రభు అన్నారే పరమార్థం. అందుకోసమని ఎప్పుడు పరితపిస్తాడో మానవుడు అప్పుడు మాత్రమే తెలుస్తుంది ధర్మం అనేది. పరితపించవలే ధర్మం కోసమని, పరితపిస్తే ఏడిస్తే అప్పుడు వస్తుందిరా అన్నారు. పరితపిస్తే అంటే కొంచెం సంస్కృతంలో ఉన్నాను, ఏడిస్తే స్పష్టంగా తెలుగులో అప్పుడు మాత్రమే తెలుస్తుందన్నారు. అంతేగాని ధర్మశాస్త్రం కేవలం వృధాగా ఏదో ఊరికే తేలిక 4 కబుర్లు చెప్పి, అందుకనే సాయిబాబా గారు అన్నాడు, మోక్షాన్ని గురించి చెప్పేవారు తప్ప ప్రయత్నం చేసేవారు లేరన్నాడు ఆయన. మోక్షాన్ని గురించి మాట్లాడేవారే, విశేషం భక్తిని గురించి మాట్లాడేవారు ఏదో లెక్చర్ చెబుతారు తప్ప భక్తి కలవాడు మాత్రం లేడయ్యా అన్నాడు ఆయన. భక్తి కలవాడు లేడు, భక్తిని గురించి మాట్లాడేవాడు ఉన్నారు. బాగా దాని గురించి బ్రహ్మాండంగా చెబుతారు. కానీ వీడికేమన్నా వచ్చా, నీకు రాదు, ఎందుకు ఉపన్యాసం చెప్పావు, అయిపోయిందా, ఉపన్యాసం మాత్రమే చెప్పాడు భక్తిని గురించి, అంతకన్నా విషయం ఏం లేదు మహాప్రభు. అంతేదా మహానుభావుడు వచ్చాడు భార్గవరాముడు, ఇదయ్యా నీకు చుట్టరికం, సత్యవతికి రచయికుడికి పుట్టినటువంటి వాడు మా తండ్రి గారు, మా తండ్రి గారికి ఇచ్చారు జన్న మహర్షి గారికి బాబు ఈ వైష్ణవ సరస్సుని. అనంతరం ముందు నేను భార్గవుని వారి అబ్బాయిని కనుక సరాసరి నాకు వచ్చిందయ్యా అన్నాడు. సరే ఆ సరస్సుని ఒప్పగించాడు. ఆగానే రామచంద్రమూర్తి అలాగా మహాప్రభు అన్నాడు. ఒక్కసారి అలా స్పృశించారు. వెంటనే విష్ణుమూర్తి గారు స్పృశించారు కనుక వైష్ణవ శక్తి యావత్తో కూడా రామచంద్రమూర్తి ఎందు విలీనం అయిపోయింది. కుమారుల గురించి ఆనందించాడు. అక్కడి నుంచి వెంట పెట్టుకుని సరాసరి మిథిలానగరమునకు చేరారు, అయోధ్యకు చేరారు మహాప్రభు రామచంద్రమూర్తి భార్యా సమేతుడిగా. నలుగురు కూడా భార్యా సమేతుడిగా అయోధ్యకు చేరారు. నవవధూ గృహప్రవేశం, నవగృహప్రవేశం వేరు, నవవధూ గృహప్రవేశం వేరు. అంటే ఆడపిల్లలతో తీసుకొచ్చి పెళ్ళయిన తర్వాత గృహప్రవేశం అవుతారే, దాని నవవధూ గృహప్రవేశం అంటారు. మామూలుగా గృహప్రవేశం అంటే ఇంట్లో ప్రవేశించడం.